హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు బ్లౌజ్ పీస్‌ని మగ్గం వర్క్ స్టాండ్‌కి ఎలా ఫిక్స్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం మగ్గం వర్క్ స్టాండ్ కొనేటప్పుడు ఇలా వస్తుందండి మెటీరియల్ మొత్తము. సో, దీనికి స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూలు ఓపెన్ చేసేసి 4 రాడ్స్ వస్తాయి. ఆ రాడ్స్‌ని రౌండ్‌గా సర్కిల్ లాగా ఉంటుంది చిన్నది హోలు. అందులో పెట్టేసి స్క్రూతో ఫిక్స్ చేయాలి. టైట్‌గా ఫిక్స్ చేసుకోవాలండి. లేదంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు అది స్టాండ్ లూజ్ అయిపోతుంది. సో, అందుకే స్క్రూలను టైట్‌గా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మనము 4 సైడ్స్ ఐరన్ రాడ్స్‌ని స్క్రూలతో ఫిక్స్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా ఇలా ఉంటుంది లుక్కు. దీనికి ఒక ఫ్రేమ్ వస్తుందండి. ఆ ఫ్రేమ్‌ని మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఫ్రేమ్ ఉంటది కదా! అలాంటి ఫ్రేమే. బ్లౌజ్ పీస్‌ని దీని స్క్రూ ఉంటది అడ్జస్ట్ చేసుకోవడానికి. అడ్జస్ట్ చేసుకొని బ్లౌజ్ పీస్‌ని ఫిక్స్ చేసుకోవాలి. చూడండి బ్లౌజ్ పీస్ కూడా ఇలా టైట్‌గా ఫిక్స్ చేసుకోవాలి. ఎక్కడైనా లూజ్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. టైట్‌గా ఉంటే మనం వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఈ ఫ్రేమ్ ఫిక్స్ చేసాం కదండీ! ఆ బ్లౌజ్ పీస్‌ని కింద పెట్టేసి ఇప్పుడు ఆ ఫ్రేమ్ మిడిల్‌లోకి ఈ స్టాండ్‌ని ఫిక్స్ చేయాలి. దీనికి కూడా స్క్రూ వస్తుందండి. దాన్ని లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని ఆ ఫ్రేమ్‌కి మిడిల్ భాగంలో స్టాండ్ వచ్చేలాగా ఫిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అబ్జర్వ్ చేయండి. స్క్రూను అడ్జస్ట్ చేసుకుంటూ టైట్‌గా ఆ స్టాండ్‌ని ఫ్రేమ్‌తో ఫిక్స్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ 4 రాడ్స్ వచ్చాయి కదండీ! ఆ రాడ్స్‌కి స్క్రూలు ఉన్నాయి కదా! ఆ స్క్రూ భాగంలో మన ఫ్రేమ్ ఫిక్స్ అవ్వాలి. అప్పుడే టైట్‌గా ఉంటుంది. ఫిక్స్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్‌గా ఫిట్ అయింది. మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడండి రాడ్ వచ్చింది కదా! అదే దానికి ఓ స్క్రూ ఉంది. ఆ స్క్రూ భాగంలో ఫ్రేమ్ ఫిక్స్ అయ్యింది. చూడండి ఇక్కడ కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఇదిగోండి స్క్రూ పక్కన నుంచి ఫ్రేమ్ వెళ్తుంది. సో, అలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ అంతా కూడా ఈ స్క్రూ మిడిల్ భాగంలో ఫ్రేమ్ వచ్చేలాగా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి. ఇప్పుడు ఇది మీరు టైట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను చూసేయండి. ఫ్రేమ్ ఉంది కదా! స్టాండ్ లేకుండా ఓన్లీ ఫ్రేమ్‌ని పట్టుకొని పైకి ఎత్తండి కొద్దిగా. చూడండి కరెక్ట్‌గా ఫిక్స్ అయింది. ఒకవేళ ఎక్కడైనా లూజ్ ఉంటే స్టాండ్ పడిపోతుంది. సో, కరెక్ట్‌గా ఫిక్స్ అయిందనమాట ఫ్రేమ్. చూడండి క్లాత్ కూడా మనం టైట్‌గా పెట్టుకోవాలి. లేదంటే వర్క్ అంతా పాడైపోతుంది. చూడండి ఫైనల్‌గా ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే మంచి మంచి వీడియోస్‌ని మిస్ కాకుండా చూసేయండి. చూడండి ఫైనల్‌గా మొత్తం ఇలా ఉంటుంది. క్లాత్‌ని కూడా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి ఫ్రేమ్‌కి.
ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్, టేక్ కేర్.